గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానో టాక్స్. సో మనమైతే ఇవాళ విజయవాడలో జరుగుతున్న తమన్ గారి మ్యూజిక్ కాన్సర్ట్కి అయితే వచ్చేస్తున్నాము. ఇదంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్కి అయితే ఇస్తున్నారంట. మనం టికెట్స్ అవన్నీ కొనుక్కున్న మనీ అంతా కూడా. సో అలా అని చెప్పి మనం వచ్చేసాము. నేనైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి కాన్సర్ట్స్కి అవన్నీ రావడం. సో ఎలా అనిపిస్తుంది ఏంటనేది నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. పార్కింగ్ అయితే చాలా దూరం ఇచ్చేసారు. ఫుల్ జనాలు మొత్తం మామూలుగా కిసకిసలాడిపోతున్నారు. చాలా మంది ఉన్నారు. విజయవాడ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో లోపలికైతే మనం ఏదైతే టికెట్స్ పర్చేస్ చేసుకున్నామో అవి హ్యాండ్స్కి అయితే పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా సేపు మొత్తం అంతా పార్టీ మీటింగ్స్ ఇవే జరిగినాయి. అసలు 5:30కి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 8:40 వరకు అందరూ స్పీచెసే ఇచ్చారు. ఫస్ట్ నారా లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు గారి వైఫ్, తర్వాత బాలయ్య బాబు గారు, వీళ్ళందరూ స్పీచ్లుగా అవన్నీ సరిపోయినాయి. సుమ సుమ కూడా యాంకరింగ్ కూడా సుమన్ కూడా చూసాం మేమైతే. సుమ కూడా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడొస్తారా బాబు తమన్ గారు అనుకునే లోపల ఎట్టకేలకు వచ్చారండి. స్టార్టింగే మనకి లా 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 అనుకుంటా వచ్చేసారు. అసలు ఒక్కసారి తమన్ గారు స్టార్ట్ చేయగానే అందరూ క్రౌడ్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు, అమ్మయ్య అనుకున్నట్టు. ఎందుకంటే అంతసేపు మనం వచ్చింది లైవ్ కాన్సర్ట్కి అయితే ఇక్కడ మనకి ఇవన్నీ చెప్తే మోసం చేశారు సార్, మనల్ని మోసం చేశారు. తర్వాత వెంటనే ఇంకా ఓజీ సాంగ్ ప్లే చేయండి అని చెప్పి దాంట్లోనే ఓజీది కూడా పాడారు కొంచెం. మొత్తం ఈవెంట్ అంతా కూడా మాకు ఎక్కడ కూడా తమన్ గారిది కాన్సెప్ట్ అనే అనిపించలేదు. ఏదో సాంగ్స్ అయితే పాడారు కానీ మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి హైప్ ఇవ్వడం అండ్ టీడీపీ పార్టీ గురించి చెప్పడమే జరిగింది చాలాసేపు వరకు. సో ఎవరైతే కాన్సెప్ట్ అని వచ్చారో వాళ్ళైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయి ఉంటారు. ఎందుకంటే 9 వరకు కూడా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు. అది కూడా మనకి మొత్తం అన్నీ కూడా లిరిక్స్ అన్నీ మార్చేసి అలా పాడారు వాళ్ళకి హైప్ ఇస్తూ. బాలయ్య బాబు గారు సాంగ్ పాడడమే కాదు, ఇక్కడ డ్రమ్స్ కూడా వాయించారు. అసలు ఏంటి ఆయన అలా వాయించేశారు లైవ్ లో. నేనైతే చెప్తున్నాను కదా, మొత్తం అంతా కూడా ఇక్కడ బాలయ్య బాబు గారి స్లోగన్స్, పీకే గారి సాంగ్స్ మాడిఫై చేసి అంతా వీళ్ళదే జరిగింది. మ్యూజికల్గా అంటే లాస్ట్ ఏమన్నా జరిగి ఉండొచ్చు, మరి మేమైతే 12 వరకే ఉన్నాము.
క్రౌడ్ అయితే తగ్గుతుంది మనకి. సో, క్రౌడ్ తగ్గుతుందని చెప్పి కిందకైతే ఎంట్రీ ఇచ్చారు. ముందడి వరకు కిందకెళ్ళడానికి కూడా లేదు గ్యాప్. చాలా మందున్నారు. సో, ఇప్పుడైతే కిందకెళ్ళడానికి ఉంది అని కిందకైతే వచ్చేసాము. పైనుంచి మాకు అంత సౌండింగ్ అదంతా గూడా అంత క్లారిటీగా అంతేం లేదు గానీ, కిందకొచ్చిన తర్వాత మాకు ఆ సౌండ్ అవన్నీ అర్థమవుతున్నాయి. ఇంక నేను ఇక్కడ నాకు పరిచయమైన ఈ తమ్ముడు వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అలా చూసి ఇంకా చాలా టైం అయిపోతుంది. 11:45 అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నానండి. సో, ఇది ఇవాల్టి మన వ్లాగ్. ఎలా అనిపించింది? మీకు నచ్చే ఉండిద్ది. ఇక్కడికి వచ్చి చూడని వాళ్ళ కోసమైతే నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. చూసేయండి, ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. లవ్ యూ ఆల్. బై బై.